స్టే ఫోకస్డ్ ఆన్ గాడ్స్ ప్లాన్ ఫర్ యువర్ లైఫ్. నీ మనసంతా, నీ దృష్టి అంతా నీ జీవితంలో దేవుడు కలిగిన ప్రణాళిక మీదే ఉండాలి. నీ దృష్టి అమెజాన్ మీద కాదు, నీ దృష్టి విప్రో మీద కాదు, నీ దృష్టి ఇన్ఫోసిస్ మీద కాదు, నీ దృష్టి ఎక్కడ ఉండాలి? దేవుని ప్రణాళిక. దేవుని ప్రణాళిక మీద నీ దృష్టి ఉంటే నువ్వు ఒక కంపెనీ పెడతావు, లేకపోతే నువ్వు వేరే కంపెనీలు చూస్తావు. దేవుడు అనుకుంటాడంటే నేను చూసినప్పుడు నువ్వు ఒక కంపెనీకి అధినేతగా ఉండాలనుకుంటాడు. నువ్వేం ప్రార్థన చేస్తావు? కంపెనీలో జాబ్ ఇవ్వు ప్రభా. నువ్వు దాసుడిగా ఉండాలని నువ్వు అనుకుంటావు, ఆయన అధిపతిగా చేయాలని ఆయన అనుకుంటాడు. అందుకనే వాక్యం చెప్తుంది, ఆయన తలంపులకి, ఆయన ఆలోచనలకి నీ ఆలోచనలకి తేడా ఎంతంట? ఆకాశంలో ఆయన ఉంటే మన ఆలోచనలు ఇక్కడ ఉంటాయి. ఎంతమంది ఉద్యోగాలు కావాలనుకుంటున్నారు? ఎంతమంది ఉద్యోగాలు ఇవ్వాలనుకుంటున్నారు? ఏ పనైనా ప్రపంచంలో ఏ పనైనా అంత ఈజీగా ఏది కాదండి. సో పని మీద చేయి పెడతావు, ఆ పనిలో ఏదైనా కష్టం వస్తే వెంటనే మళ్ళీ ఇటు తిరుగుతావు, అబ్బాయి ఇది కాదులే ఇంకో పని. అక్కడ పోతావు, ఇంకో దాని మీద చేయి పెడతావు, ఇంకో పని మీద. ఆ పనిలో ఏదైనా కష్టం వచ్చాను, అబ్బాయి ఇది కాదులే అక్కడ తిరుగుతావు. అంటే ఏంటి? దేని బిడ్డలారా, వాక్యం చాలా స్పష్టం. ఉద్దేశాలు స్థిరపరచబడాలి. అంటే నీ ఉద్దేశం ఏదైతే ఉందో దానిలో నువ్వు స్థిరంగా ఉండాలి, కదలకూడదు. నిన్ను కదిలించే పరిస్థితులు వస్తాయి, నిన్ను భయపెట్టే పరిస్థితులు వస్తాయి, కానీ గట్టిగా నిలబడాలి. ఎందుకో నీ ఉద్దేశం నీది కాదు, ఆ ఉద్దేశం దేవునిది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ 25వ సంవత్సరంలో చెదిరిపోయినటువంటి దేవుని ఉద్దేశాలు ఏదైతే నువ్వు కోల్పోయావు, అవకాశాలు, అవి మళ్ళీ తిరిగి రావాలంటే నేమేలాగా నువ్వు ముందర దేవుని అడుగు. నీ ఉద్దేశములు నా జీవితంలో నెరవేర్చబడును గాక.